హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ లేవగానే ఒక కప్పు టీ అయితే తాగేసిన తర్వాత మా బాబుకి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుందని హడావిడిగా వాడికైతే బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక వాడు మార్నింగ్ 8 o'clockకే ఆన్లైన్ క్లాస్ అయితే వాడు లేవడం 7:30కి లేచి మమ్మీ బ్రేక్ఫాస్ట్ అంటున్నాడు. ఇక నేనేమో తిడుతూ వాడిని బ్రేక్ఫాస్ట్ వేస్తూ ఉన్నాను. కొంచెం ముందు లేస్తే ఏంటి డాడీ అని అంటే ఇక పాపం వాడు నైట్ అంతా చదువుకుంటూనే ఉన్నాడండి క్లాస్. ఇక సర్లే పాపం ఏం చేద్దాం, పిల్లలన్న తర్వాత ఆ మాత్రం ఉంటుంది కదా. ఇక అందుకోసం అనేసి నేనే మెల్లిగా ఇక తిట్టుకుంటూ దోశ అయితే వేసిచ్చాను. వాడికి ఆలు స్టఫింగ్ దోశ అంటే చాలా ఇష్టం. కాకపోతే టైం ఉండట్లేదు అనేసి ఆలు స్టఫింగ్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ ఆనియన్ దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇక వాడు ఫాస్ట్గా తొందరగా స్పీడ్గా తినేసి ఇక మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయాడు. మధ్యలో బ్రేక్ ఉంటుంది కానీ ఓన్లీ 10 minutesే ఉంటుంది. ఇక అప్పుడంతా హడావిడి అవుతుంది అనేసి వాడైతే మమ్మీ ఇక నేను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను మమ్మీ అని అంటే సరే అనేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇక వాడికి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి. ఇక్కడ కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నామన్నమాట. సో ఇక ఆ వాషింగ్ మిషన్ గురించి వాడు అది ఫిట్ చేసేటప్పుడు నేను స్నానం చేస్తుంటే ఇక సరే అనేసి నేను అదేం చూడలేదనేసి వాడైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మమ్మీ ఈ స్టార్టింగ్ బటన్లో ఇట్లా 1 ఉంటే నార్మల్, 2 ఉంటాయి, ఇక అవన్నీ ఉంటాయి కదండి వాషింగ్ మిషన్ మీద. ఇక అవన్నీ చెప్తూ ఉన్నాడనమాట. ఇక 20 minutes అది టైమర్ ఎలా ఆన్ చేసుకోవాలి అవన్నీ చెప్తూ ఉన్నాడు. ఒక 2 times చూసానంటే ఇక నేనే వేసుకుంటా. ఇన్ని రోజులు మాకు ఆటోమేటిక్ కాకుండా సెమీ ఆటోమేటిక్ ఉండేదన్నమాట. ఇక దాంట్లో అయితే ఎట్లా పడితే అట్లా వేసేసి ఒక టైమర్ పెట్టుకుంటే సరిపోయేది. కాకపోతే ఇప్పుడు అట్లా కాదు కదా, ఇది కొంచెం ఆటోమేటిక్. సో అందుకోసం అనేసి వాడు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడన్నమాట. ఇక సర్లే నాన్న అనేసి నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం కోసం అనేసి ఇట్లా అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కొత్త వాషింగ్ మిషన్ కదా అండి, ఎంతైనా కొంచెం భయం వేస్తుంది అనేసి అన్నీ చూసుకుంటున్నాను. కాకపోతే ఈరోజైతే ఓపెన్ చేయడం లేదండి. చెప్పాను కదా, మాకు ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే వెడ్నెస్డే లేదా సాటర్డే రోజే ఓపెన్ చేస్తామనేసి. ఇక అందుకోసం అనేసి వెడ్నెస్డే రోజు స్టార్ట్ చేద్దాంలే నాన్న అని అంటే సరే ఓకే మమ్మీ, కాకపోతే నువ్వు వినేసి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అని అంటే సరే ఓకే బిడ్డ అనేసి అయితే అన్నీ వింటూ ఉన్నానన్నమాట. వాడైతే చాలా క్లియర్గా చెప్తాడండి ఏ విషయమైనా కూడా. ఇక అవన్నీ చెప్పిన తర్వాత నేనైతే ఇక మళ్ళీ లంచ్లోకి నైట్ అన్నం బాగా మిగిలిపోయింది. ఇక వేరే ఏమన్నా కర్రీ చేయనా బేటా అంటే వద్దు మమ్మీ, అమ్మమ్మ చేసినట్టు లెమన్ రైస్ వేయి మమ్మీ, అమ్మమ్మ సూపర్ చేస్తుంది కదా, అట్లా లెమన్ రైస్ వేయి నాన్న మమ్మీ అని అంటే సరే అనేసి మా అమ్మ చేసినట్టు లెమన్ రైస్ అయితే వేస్తున్నా అండి. నైట్ మిగిలిపోయిన అన్నం బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ ఫుల్గా తినేస్తుండు, నైట్ అన్నం అస్సలు తింటలేడు. ఇక అన్నం అంతా మిగిలిపోయిందనేసి ఇక కర్రీ ఏమన్నా చేయనా అంటే వద్దు ఫ్రైడ్ రైస్ చెయ్యి మమ్మీ అంటే ఇక ఫ్రైడ్ రైస్ అయితే వేస్తున్నా. సింపుల్గా అండి, ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని మనం ఫస్ట్ అన్నంలోనే ఉప్పు కారం కొంచెం నిమ్మరసం వేసేసుకొని కలుపుకొని దాన్ని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి మన లెమన్ రైస్ అనొచ్చు, పోపు అన్నం అనొచ్చు, ఏదైనా అనొచ్చు అన్నమాట. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. దీని సైడ్ కొంచెం ఆమ్లెట్ పెట్టుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే నేను ఈరోజు ఆమ్లెట్ ఏం వేయలేదు, జస్ట్ ఇట్లా ప్లెయిన్గానే ఇచ్చేసిన. ఇట్లా నాకైతే రైస్ మిగిలిపోతే అస్సలు పడేయాలనిపించదండి. ఇలా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అసలు నాకు అన్నాన్ని పడేయడానికి ధైర్యమే రాదు. దాంతో ఏదో ఒకటి వేసేసి అన్నాన్ని అయితే పొట్లకు పంపిస్తూ ఉంటాను అన్నమాట. ఇక ఇక్కడైతే నా ఈ రైస్ కూడా అయిపోయింది. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక్కడ నా ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇక మేమైతే లంచ్ చేసేస్తాము. ఇక మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలో మరి వాడిని అడగాలి. షార్ట్స్ ఎక్కువగా ఇట్లా స్నాక్స్ ఇలా తొందరగా అయిపోయే రెసిపీస్ పెడుతూ ఉన్నానండి. షార్ట్స్ అయితే ఎక్కువగా ఫాలో కావండి. ఓకే అండి, బాయ్.